శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 9 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అలాగే మూలా నక్షత్రం ఉదయం 8 గంటల 47 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. గురువారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 8 గంటల 47 నిమిషాల లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధూమ్ర యోగం వల్ల ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ధూమ్ర యోగం ఉన్న ధన నష్టం జరగదు, కార్యసిద్ధి చేకూరుతుంది. ఉదయం 8 గంటల 47 నిమిషాల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. గురువారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఉదయం 8:47 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా 12 రాసుల వాళ్ళకి ధాత్రి యోగం బ్రహ్మాండంగా కలిసి రావటం వల్ల అనుకున్న పనుల్లో లాభం కలుగుతుంది, విజయం చేకూరుతుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనం ఖర్చు చేయండి. కీలకమైన నిర్ణయాలు సాంఘిక కార్యక్రమాల్లో తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా పూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో, కుజుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే దంపతుల మధ్య కొద్దిగా విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం ఉదయం 8 గంటల 47 నిమిషాల వరకు ఉంది. ఈ మూలా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము, సీమంతము, కొత్త విద్యలు ప్రారంభించడం ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా వైద్యుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి వైద్యులను కలుసుకొని వాళ్ళు చెప్పే విషయాలు విని వాటిని ఆచరించడం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని పొందటానికి మూలా నక్షత్రం మంచిది. అదేవిధంగా అరటి, పనస లాంటి చెట్లు నాటడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి కూడా ఉదయం 8:47 లోపు మూలా నక్షత్ర బలం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలు ప్రారంభించడానికి కూడా మూలా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే ఉదయం 8 గంటల 47 నిమిషాల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల 47 నిమిషాల తర్వాత పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే బోరింగ్ పనులు చేసుకోవచ్చు. బోరింగ్ వేయించుకుంటే నీళ్లు బాగా పడతాయి. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయవచ్చు. అలాగే ఎవరైనా అప్పులుంటే కనుక అప్పులు తీర్చే ప్రయత్నాలు చేయొచ్చు. ఉదయం 8:47 తర్వాత పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ఇలా ముఖ్యమైన పనులు చేసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉత్సాహంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా సరే విపరీతమైన ఉత్సాహంతో ఆ పనిలో ముందడుగు వేస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపే యోగం కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొద్దిగా చింత, ఆందోళన, బాధ ఇవి కలిగే సూచనలు ఉన్నాయి. అవి కలిగినప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆందోళన, చింతను పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. ఇష్టదేవతను స్మరించుకోండి. అదేవిధంగా ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసేయాలి. వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వ్యాపార పరంగా మంచి లాభాలు చేకూరే సూచనలు కూడా మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. వాహన యోగం ఉంది. బండి గాని, కారు గాని కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దాంపత్య జీవితం ఆనందదాయకంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉంటుంది. కాబట్టి దంపతుల మధ్య గొడవలన్నీ గూడా చర్చల ద్వారా ఈరోజు చాలా చక్కగా కర్కాటక రాశి వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ మంచి లాభాలు పొందగలుగుతారు. కానీ ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేయగలగాలి. అలాగే సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో వాదములు ఏర్పడే సూచనలున్నాయి. దానివల్ల వాళ్ళు దూరమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు మీరు ఎవరు బంధువులతో మాట్లాడుతున్నా సరే వాళ్ళతో వాదాలు పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా సమయస్ఫూర్తితో మనసెరిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదే కాకుండా కన్యారాశి వాళ్ళకి ఈరోజు చోర భయము కొద్దిగా ఉంటుంది. దాన్ని అధిగమించాలంటే విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు కన్యారాశి వాళ్ళు విదేశీ వస్తువులు కొనటం ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం ఈరోజు కన్యారాశి వాళ్ళకి బాగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి గాని, కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంతేకాకుండా వివాహ సమస్యలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. విద్యా సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వివాహ విషయంలో, విద్యా విషయంలో బాగా ఆలోచించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి పనిలో సుఖము, సంతోషము చేకూరుతూ ఉంటాయి. సామాన్యమైన ధనలాభాన్ని వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఉంది. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం కూడా ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. దాంపత్య సుఖం ఉంటుంది. దాంపత్య జీవితంలో విభేదాలన్నీ కూడా చాలా చక్కగా ఈరోజు ధనుసు రాశి వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా చాలా చక్కగా కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ధనపరంగా మంచి లాభాలు కలిగే సూచనలు కూడా కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ధనలాభం కలుగుతుంది. అంటే వ్యవసాయ రంగంలో ఉన్న మీన రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు అద్భుతమైన ధనలాభం మాత్రం కనిపించదు. బాగా పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం కొంచెం చిన్న మొత్తంలో వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శ్రమతో కూడినటువంటి విజయాలను ఈరోజు మీన రాశి వాళ్ళు తప్పకుండా పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధించిన ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుని 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళండి. దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీకు చేస్తున్న వృత్తిలో కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఓం కాలాగ్ని శమనాయ నమః ఈ ఒక్క మంత్రం చదువుకుని వెళితే అద్భుతంగా వృత్తిపరంగా ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే మొండి బాకీలు వసూలు చేసుకుంటే చాలా మంచిది, తొందరగా వస్తాయి. అలాగే గురుహోరలో ఎవరైనా అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు ప్రధానంగా ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం లాంటి పనులు చేసుకోవటానికి కూడా గురుహోర బాగా అనుకూలిస్తుంది. అంతేకాకుండా గురుహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి, పిల్లల్ని ఊయల్లో వేయటానికి, అంతేకాకుండా నూతన గ్రంథాలు పఠించటానికి, వివాహపరమైన చర్చలు చేయటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు గూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.